ఇక రెండవ దోషం ఏం జరిగే అవకాశం ఉంటుంది అంటే అక్షర భ్రాంతి. అక్షర భ్రాంతి అంటే గురువు గారు చెప్పేటప్పుడు ఏం చెప్పి ఉంటారు? ఓం హ్రీం శ్రీం అని చెప్పి ఉంటారు అనుకోండి. ఆ ఓం హ్రీం అనేది సరిగ్గా వినిపించకుండా ఓం శ్రీం శ్రీం అని చెప్పామనుకోండి, దాని వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమీ ఉండదు. అంటే మంత్రాన్ని తప్పుగా చెప్పడం వల్ల మనము దోషాన్ని మూటగట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి చెప్పే మంత్రం ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసతో అంతే చక్కగా ఉచ్చరించగలగాలి. అప్పుడే అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఇక మూడవది లుప్తత అనేటటువంటిది. లుప్తము అంటే లోపించడము అన్నమాట. ఉదాహరణకు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనేది మంత్రం గురువు గారు చెప్పారనుకోండి, ఆ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనేది సరిగ్గా వినకుండా ఓం శ్రీకృష్ణ నమః అన్నాం అనుకోండి, అంటే అక్కడ పరబ్రహ్మణే అనే పదాన్ని ఏం చేసాం? మింగేశాం. అలా ఆ మంత్రంలో శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలను పదాలను మింగివేయడం వల్ల కూడా అది దోషాని కిందికి వస్తుంది. అలాంటి మంత్రోచ్చరణ వల్ల మనకు ఫలితం అనేటటువంటి దక్కదు. కాబట్టి మంత్రోచ్చరణలో అక్షర లుప్తత లేకుండా మనం చూసుకోవాలి. ఇక దానితో పాటు నాలుగవది చిన్నత. చిన్నత అంటే ఎక్కడైతే ఒత్తు పలకాలో అక్కడ ఒత్తు పలకకుండా ఉండడము. ఉదాహరణకు చిన్నమస్తా దేవి అమ్మవారు దశమహావిద్యల్లో ఒక పేరు వస్తుంది మనకు, చిన్నమస్తా దేవి. అంటే ఇక్కడ చీకి జట ఉన్నది, ఒత్తి పలకాల చిన్న మస్తాదేవి అనేటటువంటిది. కానీ చాలా మంది ఏమంటుంటారు? చిన్న మస్తాదేవి అంటే ఇక్కడ పెద్ద మస్తా చిన్న మస్తా కాదు, చిన్న మస్తా. అంటే ఎక్కడ ఒత్తి పలకాలో అక్కడ ఒత్తి పలకకుండా మనం మంత్రాన్ని ఉచ్చరించినప్పటికీ కూడా అది కూడా దోషంగానే పరిగణించబడుతుంది. కాబట్టి అలాంటి తప్పిదము మంత్రోచ్చరణ సమయంలో చేయకూడదు. తర్వాత హ్రస్వత. హ్రస్వత అంటే ఎక్కడెక్కడైతే మనము దీర్ఘం పలకాల్సి ఉంటుందో పలకకుండా ఆ యొక్క హ్రస్వంగా పలకడం తక్కువ. ఉదాహరణకు ఓం రాం రామాయ నమః ఇది ఉన్నటువంటి మంత్రము. ఓం రాం రామాయ నమః అని అనకుండా ఓం రం రమాయ నమః అన్నాం అనుకోండి, ఏమైపోతుంది? అక్కడ మారిపోతుంది. కాబట్టి అలాంటి దోషాలు చేస్తే కూడా మనకు ఫలితం దక్కదు అని శాస్త్రం చెబుతుంది.